ఎన్నికైనటువంటి రామచంద్రరావు దొరికింది. నైట్ వాచ్మ్యాన్ క్రికెట్లో ఏదో చెయ్యాలన్న తాపత్రయం ఆయనకు తెలియదు. ఎప్పుడోసారి లేచేలోపు నిద్ర లేచేలోపు ఇంకోటి బ్యాటింగ్ చేస్తుంటాడు ఆడ. ఏదో గతంలో కూడా గిట్లనే వచ్చారు చాలామంది. ఇక మీ ఇప్పుడు అడిగితే పేర్లు ఎందుకులే, ఒక ఆయన అడుగు ఢిల్లీలో ఉంటాడు మంత్రి, ఆయన అడిగితే ఆయన నైట్ వాచ్మెన్ లెక్కన వచ్చి పొద్దున కల చదివితే వేరే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు ఆయన ప్లేస్లో. 42% రిజర్వేషన్ గురించి మాకు ఎన్నికలు పెట్టే దమ్ముందా? మా బీజేపీకి సగం సీట్లు వస్తాయి ఇవాళ ఎన్నికలు పెడితే అంటున్నావు. లోకల్ బాడీలో పట్టుమని 10 జెడ్పీటీసీలు లేరు నీకు ఊళ్ళల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. నీకు 50% సీట్లు వస్తాయని చెప్పి ఎట్లా రామచంద్రరావు గారు? నాకు తెలుసు మీరు హైదరాబాద్ లీడరు, హైదరాబాద్లో గతంలో గెలిచిరని. ఎప్పుడన్నా ఊళ్ళో పోతే తెలుస్తుంది. నా పార్లమెంటుకు రా, తుంగతుర్తికో ఆ భువనగిరికో ఆలేరుకో ఆ లోపల ఉన్నటువంటి మునుగోడుకో వస్తే తెలుస్తుంది మీ బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఊళ్ళలో. నేనేమంటున్నా రామచంద్రరావు గారు, ఈ ఇద్దరు బావబామర్దులకు నీకు ముగ్గురు కలిపి చెప్తున్నా ముచ్చట. 42% రిజర్వేషన్ మీద నువ్వు మంచి వాగ్దాటు, ఈ మధ్య బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంది నీది అధ్యక్షుడైనప్పటి నుంచి. ఈ పర్ఫార్మెన్స్ ఏదో ఢిల్లీలో చూపి బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ప్రెసిడెంట్ గారింటి ముందు పోయి ధర్నా పెడతావా, ఆమరణ నిరాహార దీక్షతో చేసి 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టి తీసుకురా. ఎట్లా మీ ఎంపీలు 8 మంది గెలిపిస్తే 8 మంది మొండి చేయి చూపించారు మొన్న పార్లమెంట్ సమావేశాలలో. జంతర్ మంతర్ల సమావేశం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిడ్డలు వస్తే ఆడికి వచ్చి 2 ముచ్చట్లు కూడా చెప్పలేదు. దేశం మొత్తంలో ఉన్న 50 మంది ఎంపీలు వచ్చి మద్దతు పలికితే కూడా 8 మంది తెలంగాణ ఎంపీలు ఎవరైతే ఓట్లు వేయించుకున్నారో బీసీ బిడ్డల చేత ఒక్క ఎంపీ కూడా వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆర్డినెన్స్ పాస్ చేయించండి, 42% రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోదాం. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఇందాకనే చెప్పిన పిఏసీ మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 4 గోడల మధ్యన చర్చలకే కాదు, వాస్తవంగా ఇది చెయ్యాలన్న పట్టుదలతో ముందుకు పోతున్నాం. దానికోసమే కమిటీ వేసినాం. కమిటీలో ముఖ్య నాయకుల్ని, అన్ని కులాలకు సంబంధించిన వారిని వేసి ఒక చర్చకు తీసుకొచ్చి దీన్ని ఎట్లా చేయాలనే దాని మీద ఒక అవగాహన 26వ తారీఖు కల్లా వస్తున్నామని చెప్పినాం. దానికి ఆవేశపడిపోయి నువ్వు ముందే వీళ్ళకి చేత కావట్లేదు, దమ్ము లేదు, ఓడిపోతామన్న భయానికి ఎన్నికలు పెడతలేదని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది.